నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో హైదరాబాద్ బుక్ ఫేర్ 2025కి సంబంధించి 38th హైదరాబాద్ బుక్ ఫేర్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది ఇందిరా పార్క్లో. 19th నుంచి 29th వరకు అయితే ఈ బుక్ ఫేర్ ఉండడం జరుగుతుంది. దాదాపు 300కు పైగా స్టాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ పబ్లికేషన్ సంబంధించి, రాష్ట్రీయ పబ్లికేషన్ సంబంధించి, గవర్నమెంట్ సంబంధించి బుక్ స్టాల్స్ కావచ్చు, లైబ్రరీకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న 20 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం. స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళని ఎవరైతే పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళని పుస్తక పఠనం పెంపొందించే దాంట్లో భాగంగానే ఈ బుక్ ఫేర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 38 సంవత్సరాలుగా ఇది నడుస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఈ 38 బుక్ ఫేర్ హైదరాబాద్ బుక్ ఫేర్ సంబంధించి ప్రత్యేకతలు ఏంది, ఏమేమి ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, కొత్త బుక్స్ ఏమేమి వచ్చినాయి, కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు, ఇట్లాంటి అన్ని విషయాలన్నీ మనము లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. హైదరాబాద్ బుక్ ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ వాసు గారు మనతో పాటు ఉన్నారు. ఈ 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించారు, ఎంతమంది రాబోతున్నారు, ఇట్లాంటి ప్రత్యేకత అన్ని గురించి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో చెప్పండి, అంటే ప్రతి ఇయరు చాలామంది వస్తూ ఉంటారు. ఈసారి 38వ బుక్ ఫేర్ సంబంధించి ప్రత్యేకతలు ఏంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈ 38వ బుక్ ఫేర్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి చెప్పుకోవాలంటే. ప్రధానంగా అయితే ఈసారి బుక్ ఫేర్ గ్రౌండ్లో మ్యాప్ డిజైన్ని చాలా బాగా ఏర్పాటు చేశాము. చాలా స్పేషియస్గా, విశాలంగా, ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఉండి లేకపోతే కూర్చొని లేకపోతే పుస్తకాల కోసం తిరుగుతూ హ్యాపీగా పుస్తకాలు కొనేంత స్పేస్ ఇక్కడ ఏర్పాటు చేశాము. రోజుకు 50,000 నుంచి 1,00,000 మంది వచ్చి చూసినా సరే ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాము. అందరికీ వాటర్ ఫెసిలిటీ, అట్లాగే వాష్రూమ్స్ కానీ, అలాగే వారికి కావాల్సిన స్నాక్స్, ఇతర టీ లోపలనే ఏర్పాటు చేసాము. స్నాక్స్ బయట ఉన్నాయి. అది కాకుండా అదనంగా ఈసారి లోపల సెల్ఫీ పాయింట్ పెట్టాము బుక్ డిజైన్ చేసి. ఇది కాకుండా పోలీసు వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళు డ్రగ్స్ దీని మీద ఒక ప్రత్యేక కౌంటర్ని వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేశారు, అది ఏర్పాటు చేశాము. హెల్ప్లెస్. అది కాకుండా హెల్త్ సంబంధించి ఎవరైనా ఇట్నే సిక్ అయినా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశాము. అది కాకుండా వీల్ చైర్లు ఏర్పాటు చేసాము. పెద్దలు ఎవరైనా ఉండి వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి వీల్ చైర్ ఏర్పాటు చేశాము. అది కాకుండా ప్రధానంగా వేదిక మీద ఇప్పుడు ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంటు ఆ ప్రోగ్రాము పిల్లల ప్రోగ్రాము. ప్రతిరోజు 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో పిల్లల ప్రోగ్రామ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ ఇతర కాంపిటీషన్ సంబంధించి, అలాగే డ్రగ్స్ లేకపోతే ఇతర వ్యసనాలకు బానిస కాకుండా వాళ్ళు రోజు స్కిట్స్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు రోజు 3 hours ఈ ప్రధాన వేదిక మీద, అది బుక్ ఫేర్ వేదిక మీద జరుగుతుంది. అలాగే రెండో వేదిక ఒకటి ఉంది, కొంపల్లి వెంకట గౌడ్ వేదిక. దాని మీద రోజు 9 పుస్తకాల ఆవిష్కరణ జరగబడుతున్నాయి. అవి చాలా మంచి పుస్తకాలు, పెద్ద పెద్ద రైటర్స్ రాసిన పుస్తకాలు, అవి చాలా ఉపయోగకరమైన పుస్తకాలు. అవి వాళ్ళు ఇమీడియట్గా రిలీజ్ చేసి ఇక్కడున్న బుక్ స్టాళ్ళల్లో అమ్మకానికి పెడుతున్నారు. కొంతమంది కాంప్లిమెంటరీలు ఇస్తున్నారు. ఇది ఒక పండగ వాతావరణం లాగా జరుగుతుంది. జనరల్గా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ 38 సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో మాత్రమే జరుగుతూ ఉంది. ఈ డిసెంబర్ నెలలో అన్ని పండుగల్లాగా ఇదొక పండుగలాగా అందరూ అనుకుంటారు. శ్రేయోభిలాషులు కానీ, బంధుమిత్రులు కానీ, రైటర్స్, గాయకులు, కవులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కలుసుకునే ప్లేస్ ఇది. ఇది చాలా ఉత్సాహభరితంగా నిన్న ప్రారంభమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రారంభించారు. అలాగే చాలామంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అలాగే ఇండస్ట్రియలిస్టులు ఇక్కడికి వస్తున్నారు. వారు అభిప్రాయాలని రోజు ఒక 1 hour వాళ్ళకు నచ్చిన పుస్తకం మీద, వాళ్ళు ఇన్స్పైర్ అయిన పుస్తకం మీద ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. ఇది దానికోసం కూడా చాలామంది అంటే స్పెషల్ గెస్టులు వస్తున్నారు. వాళ్ళ చూడడానికి కోసం కొంతమంది పుస్తకాలు కొనాలని, కొంతమంది పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయ్యారు. ఈ మొబైల్ అడిక్ట్ అయిన పిల్లల్ని పుస్తకాల వైపు తిప్పడానికి ఈ వాతావరణంలోకి తీసుకొస్తే పుస్తకాలు ఇదంతా కనపడుతుంది కాబట్టి ఈ పుస్తకాలని చూసైనా సరే వాళ్ళు కొంత డైవర్ట్ కావడానికి ఉపయోగంగా జరుగుద్దని చెప్పేసి పేరెంట్స్ కానీ, పెద్దలు కానీ, అట్లాగే స్కూల్లో ఉన్న కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్లు కూడా చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అసలు మనం బుక్ ఫేర్ ప్రారంభం కాకముందే స్లేట్ స్కూల్ పిల్లలు 2,000 మంది పిల్లలు వచ్చారు. నిన్న ఓపెనింగ్ రోజే ఇంకా ఓపెన్ కాలే అప్పటికి. అయినా సరే మేము చూస్తాము, మాకు చూపించండి అని చెప్పేసి పేరెంట్స్, తర్వాత వాళ్ళ ఉపాధ్యాయులు అడిగితే వాళ్ళందరూ అన్నీ తిరిగేసి వచ్చారు. ఇది ఒక మంచి అకేషను. అన్ని ఎగ్జిబిషన్ల కంటే ఇది ఒక భిన్నమైన ఎగ్జిబిషను. ఇది ఎడ్యుకేషన్కు మన మనస్తత్వాలని లేకపోతే మన సమాజాన్ని మార్చే ఎగ్జిబిషన్ కాబట్టి ఈ ఎగ్జిబిషన్ని అందరూ సందర్శించాలని చెప్పేసి తెలుగు ప్రజలందరూ, ఏపీ, తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ బుక్ ఫేర్ని సందర్శించి
వారికి కావాల్సిన మంచి పుస్తకాలను కొనుక్కొని చదివి మంచి జ్ఞానాన్ని పొందాలని చెప్పేసి కార్యదర్శిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా అంటే స్టాల్స్ మనకి చాలా ఉంటాయి, 300 దాకా ఉంటాయి. ఈసారి అంటే పెంచారా తగ్గించారా? ఈసారి గత సంవత్సరం కంటే స్టాల్స్ ఒక 8 స్టాళ్ళు పెరిగాయి. గత సంవత్సరం 360 ఉంటే ఈసారి 368 స్టాళ్ళు పెట్టాము. ఈ 368లో కూడా మీడియాకి ఒక 8 స్టాళ్ళు ఇచ్చాము. అంటే 8 అంటే 8 2 16. ఇంకొక 2 స్టాళ్ళు డిమాండ్ ఉంది, అవి కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా పోలీసు వాళ్ళకి ఇచ్చాము. తర్వాత గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఒక 20 స్టాళ్ళు ఇచ్చాము. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు ఇచ్చాము. స్పాన్సరింగ్ కొన్ని చేశారు, కొన్ని ఏమో డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు, ఇచ్చాము. ఇది కాకుండా గద్దరు అందశ్రీ ఫౌండేషన్ నుంచి అడిగారు, వాళ్ళకు ఫ్రీగానే ఈ సొసైటీ కల్పించింది. ఇవి కాకుండా రైటర్స్ కోసం సపరేట్గా రైట్ సైడ్లో ఎంట్రీ రైట్ సైడ్లోనే ఒక 9 స్టాళ్ళు ఇచ్చాం. ఒక్కొక్క స్టాల్లో 3 అకామిడేట్ చేస్తున్నాం. ఈ 3 కూడా వారు రాసుకున్న 2-3 పుస్తకాలు దాంట్లో పెట్టుకొని అమ్ముకుంటారు. ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైటర్స్కి, కొత్త వాళ్ళకి, చిన్నపిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు రైటర్స్ చాలామంది వస్తున్నారు. వాళ్ళ పుస్తకాలను అమ్ముకొని హ్యాపీగా 2వ రోజు 3వ రోజు ఖాళీ బ్యాగులతో వెళ్ళే పరిస్థితి గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇది ఒక మంచి అవకాశం అమ్ముకునే వాళ్ళకి, బుక్ సెల్లర్లకి, అలాగే పబ్లిషర్స్కి, అలాగే ప్రజలకి. ఇది ఒక మంచి అవకాశం, విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి మీ ద్వారా మనవి చేస్తున్నాను. స్టాల్స్ వచ్చేసరికి కొంతమంది స్టాల్స్ రాలేదని చెప్పేసి కూడా కొంచెము సందిగ్ధం నెలకొన్న పరిస్థితి. అంటే ఏం జరిగింది, అంటే రేటు పెంచారా, ఎట్లా తీశారు, డ్రా ఎట్లుంటుంది సిస్టమ్ ప్రాసెస్ చెప్పండి. స్టాల్స్ రాలేదనేది ఏం లేదు. స్టాల్స్ ఈసారి 480 మంది మనకు అప్లై చేశారు. ఈ 480 మందిలో కూడా సెకండ్ హ్యాండ్ స్టాల్స్ కొన్ని ఉన్నాయి. ఈ సెకండ్ హ్యాండ్ స్టాల్స్ని గతంలో తక్కువగా మనకు సెకండ్ హ్యాండ్ ఉండడం వలన మన బుక్ ఫేర్ ప్రతిష్ట పోతుంది. ఇదేంటి సెకండ్ హ్యాండ్ మార్కెటా లేకపోతే బుక్ ఫేరా? ఇది అంటే వాళ్ళ స్టాల్లో సెకండ్ హ్యాండ్ బుక్స్ పెడుతున్నారు. ఓన్లీ బుక్స్ సెకండ్ హ్యాండ్ పెట్టడమే కాదు, అది ఒక మార్కెట్ లాగా, మన కోటి మార్కెట్ లాగా బోర్డులు పెట్టి 10 రూపాయలు 20 రూపాయలు బుక్ పెడుతున్నారు. దీనికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది హైదరాబాద్ బుక్ ఫేర్కి. ఆ బోర్డులు పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ అయిపోయి చాలామంది ఇది అంటే నేషనల్ లెవెల్లో వచ్చే బుక్స్ షాప్స్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావట్లేదు. అందుకనే ఈసారి అప్లై చేసిన సెకండ్ హ్యాండ్ వాళ్ళకి తగ్గించాం, ఒక్కొక్కటే ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు కాకుండా గతంలో ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, గతంలో పైరసీ లేకపోతే సొసైటీలో ఉండి ఇబ్బందులు పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక 4గురికి కంప్లీట్గా నిషేధించడం జరిగింది. అది ఆల్రెడీ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు, అందరికీ అకామిడేట్ చేశాము. ఇబ్బందులు ఉన్న వాళ్ళ 4గురిని మాత్రం దీంట్లో నుంచి తొలగించాము. ఇక మిగతా వాళ్ళంతా స్టాల్స్ పెట్టుకున్నారు, మంచిగా హ్యాపీగా అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా మనకు హైదరాబాద్ బుక్ ఫేర్ అంటేనే ఒక పేరు పెట్టుకోవడం జరుగుతుంది. మనం కూడా సో అంటే ఏం పేరు పెట్టారు, ఏంటిది అది? ఈ ప్రాంగణానికి అందశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశాము. గత కొద్ది నెలల క్రితమే, ఒక 2-3 నెలల క్రితమే అందశ్రీ గారు చనిపోయారు. ఆయన పెద్ద కవి, మనకు తెలుసు తెలంగాణ గేయాన్ని ఆయన రాశారు. ఆయన చనిపోయినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పాడెమోసి ఇంటి మనిషిలాగా కార్యక్రమాలు నిర్వహించారు. అందశ్రీ గారికి పేరు పెట్టుకోవడం చాలా సముచితం అని చెప్పేసి కమిటీ భావించింది. అదేవిధంగా ఈ ప్రాంగణానికి మొత్తానికి ఆయనకి అందశ్రీ నామకరణం చేశాము. అక్కడ మీకు బోర్డు కనపడుతుంది, అందశ్రీ బోర్డు. బోర్డు అలాగే లోపల మనకు అనిశెట్టి రజిత గారు రైటరు, పెద్ద రైటర్, ఆమె చనిపోయింది. ఆమె పేరుని ప్రధాన వేదికకి కొంపల్లి వెంకట గౌడ్కు చిన్న వేదిక ఒకటి ఉంది, దానికి పెట్టాము. అలాగే స్వేచ్ఛ మన జర్నలిస్ట్ ఈ మధ్య చనిపోయారు, ఆమె పేరుని మన ఏదైతే మీడియా స్టాల్స్కి పెట్టాము. అట్లాగే ఎస్వి రామారావు అని చెప్పేసి రైటర్ స్టాల్కి ఆయన పేరు పెట్టాము. ఎవరైతే ఈ పుస్తకాలతో అనుబంధం ఉంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారో ప్రతి సంవత్సరం ఆ వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తుల పేర్లను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా వాళ్ళని స్మరించుకుంటూ ఆ పేర్లు పెట్టాము. అదేవిధంగా బుక్ పేరు నిన్న నుంచి కొనసాగుతుంది. ముఖ్యంగా బుక్స్ అనగానే మనకు రెగ్యులర్గా బయట కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు బుక్ ఫేర్ అనగానే డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఈసారి ఎంత ఉంది డిస్కౌంట్ పర్టికులర్గా ఇంతనే లేదు. 10% అనేది కామన్గా అన్ని స్టాళ్ళల్లో డిస్కౌంట్ దొరుకుతుంది. 10 కంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే స్టాల్స్ కూడా ఉంటాయి. మనకు 10,000, 5,000 ఎక్కువ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే వాళ్ళ అవకాశం ఉంటుంది. మనం పర్చేజ్ చేసే దాన్ని బట్టి డిస్కౌంట్ అనేది ఉంటుంది. మినిమం 10% డిస్కౌంట్ ఉంటుంది. అట్లాగే ప్రధానంగా 13 రాష్ట్రాల నుంచి ఈరోజు మన బుక్ ఫేర్లో స్టాల్స్ పెట్టారు. దాదాపుగా ఏరే స్టేట్స్ నుంచి ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ పుస్తకాలు ఇక్కడ మనకు దొరుకుతాయి. ఒక హిందీ, ఇంగ్లీషే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడ,
అన్ని రకాల భాషలు, మన ప్రాంతీయ భాషలు, ఇండియా భాషలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ప్రతి ఒక్క పౌరులు అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ పుస్తకాలు కొనుక్కోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఇప్పుడు ఈ రోజుల్లో సెల్లు పట్టుకొని చూస్తూ ఉన్నారు, మ్యాక్సిమం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మన కాంపిటీషన్ పెట్టారా, బహుమతులు లాంటివి, ఏది కవితలు కావచ్చు, సారాంశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ మన దాని మీద ఏది సోషల్ యాక్టివిటీస్ మీద పెంపొందించుకో, సామాజిక అంశాల మీద కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం పెట్టారు. ఈ సామాజిక అంశాల మీద ప్రధాన వేదిక అనిశెట్టి రజిత వేదిక మీద, అది ఓన్లీ బుక్ ఫేర్ కోసమే ఆ వేదిక ఉంటుంది. ఆ వేదికలో 2 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5:30 గంటల వరకు పిల్లల ప్రోగ్రామ్స్, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. ప్రజెంట్ ఆ ప్రోగ్రామే నడుస్తుంది. పిల్లలు రకరకాల స్కిట్స్, వాళ్ళని భవిష్యత్తులో ఎట్లా డెవలప్ కావాలి, లేకపోతే డ్రగ్స్కు ఎట్లా బానిసలు కాకుండా ఉండాలి, అట్లాగే మొబైల్కు అడిక్ట్ కాకుండా ఎట్లా ఉండాలి, లేకపోతే ఇతర వ్యసనాలకు ఎట్లా అడిక్ట్ కాకుండా ఉండాలనే స్కిట్స్ పిల్లలతోనే వేయిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజు దాదాపు 3:30 గంటల సేపు ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఇతర మన పిల్లల్ని కూడా, ఇక్కడున్న మన సమాజంలో ఉన్న మన పిల్లలు అందరూ కూడా ఇక్కడ మన బుక్ ఫేర్కి వస్తే ఆ కార్యక్రమాలు చూసి మంచి ఇన్స్పైర్ కావడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. ఈ 29 వరకు ఆ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ఫ్రీ అని ఇప్పుడు దీంట్లో పిల్లలకు ఐడి కార్డ్స్ ఉంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఐడి కార్డు ఉన్న ప్రతి స్టూడెంట్కు ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంది. వాళ్ళతో పాటు ఎవరన్నా అధ్యాపకులు, వాళ్ళ ఉపాధ్యాయులు వస్తే వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు కాకుండా ఇతరులు ఎవరైనా వస్తే 10 రూపాయల టికెట్ ఉంది. అది 10 రూపాయల టికెట్ గత 10 సంవత్సరాలుగా అదే రేటు ఉంది. ఈ సంవత్సరం కూడా అదే రేటు కొనసాగుతుంది. చివరిగా సార్, ఈ బుక్ ఫేర్ సంబంధించి ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏమైనా బాక్స్ లాంటివి పెట్టారా? పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, స్టూడెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, యూత్ దగ్గర నుంచి కావచ్చు, మీకేం సజెషన్ వచ్చాయి? దాని మూలంగా బేస్ చేసుకొని మనం మార్పులు చేర్పులు చేశారా? ఈసారి కూడా పెట్టారా? ఈసారి కూడా పెట్టాము, బాక్స్ పెట్టాము. ఆ బాక్స్తో పాటు డొనేట్ బుక్స్ ఒకటి మనం ప్రత్యేకంగా గత 5-6 సంవత్సరాలుగా పెడుతున్నాము. ఈ పోయిన సంవత్సరం ఒక DCM అంత బుక్స్ మనకు డొనేట్ అయ్యాయి. ఆ బుక్స్ని అన్నీ తీసుకెళ్ళి కనీసం 18 విలేజ్ లైబ్రరీలకు మేము బుక్ ఫేర్ తరఫున ఫ్రీగా డొనేట్ చేసాం. వాళ్ళు మాకు లెటర్ పెడితే వాళ్ళ లైబ్రరీ నుంచి వాళ్ళది అవునా కాదా మేము మొత్తం చూసిన తర్వాత వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా లక్ష్యం ఏంటంటే ఒక 50 లైబ్రరీలు, విలేజ్ లైబ్రరీలు, టౌన్లో ఉన్నాయి కాదు, సిటీలో ఉన్నాయి కాదు, విలేజ్ లైబ్రరీలు ఒక 50 లైబ్రరీలకు ఈసారి పుస్తకాలు కనీసం ఒక 2 DCMలు కంటే ఎక్కువనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా బుక్స్ వచ్చాయి. చాలామంది చదివి వాళ్ళు ఎక్కడ ఇవ్వాలో తెలియని వాళ్ళు ఈరోజు మనకు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ బుక్స్ అన్నిటిని మేము కలెక్ట్ చేసి డొనేట్ బాక్స్లో పెట్టించి అవి చివరి రోజు తీసేసి వాళ్ళందరికీ మేము ఇన్ఫామ్ చేస్తాము. ఒక ప్రకటన చేస్తాం, విలేజ్ లైబ్రరీలో ఎవరైనా ఉంటే మీ లెటర్ యాడ్తో ఇక్కడికి రండి, మేము బుక్స్ ఇస్తామని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ లోపాలు ఉన్నా సరే అవి సరి చేసుకుంటూ ముందుకు పోవడానికి బుక్ ఫేర్ కమిటీ కృషి చేస్తుంది, లోపాలను సరి చేసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మనం లోపలికి అయితే రావడం జరిగింది. దాదాపు 300 పైగా స్టాల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చాం మనము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు హైదరాబాద్ బుక్ ఫేర్లో లభ్యం. అంటే ఒకసారి మనము పరీక్షల్లో ఎట్లా ఉపయోగపడుతుంది పుస్తకం అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు బుక్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పుస్తకాలు కూడా ప్రింట్ కోసం చేసి ఇక్కడ పెట్టారు. ఒకసారి మాట్లాడదాం ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత గురించి. హలో అండి. హాయ్ అండి. సో ఏంటి ఈ పుస్తకము? పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. ఈ బుక్ని డాక్టర్ జి గుండ్లూరు సురేంద్ర బాబు గారు రచించారు. సో ఇప్పుడు ఎలా అంటే పిల్లలు పరీక్షల టైంకి కొంతమంది పిల్లలకి టైం మేనేజ్మెంట్ తెలియదు, కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతారు, కొంతమంది అసలు రివిజన్ చేయడమే మర్చిపోతారు, చదువుతున్నాము అనుకుంటారు కానీ రివిజన్ చేయరు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని 18 ఫార్ములాస్తో ఈ బుక్ని అయితే రెడీ చేయడం జరిగింది. సో గోల్ ఎలా ఏర్పరచుకోవాలి, ఆ గోల్ని ఎలా చేరుకోవాలి అన్నది చాప్టర్ 1. చాప్టర్ 2 టైం మేనేజ్మెంట్, సమయ నియంత్రణ, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా టైం టేబుల్ రెడీ చేసుకోవాలి అని. నెక్స్ట్ చాప్టర్ 3 స్మార్ట్ స్టడీ పద్ధతి, స్మార్ట్గా ఎలా చదవాలి అంటే పడి చదువుతాము బట్ కానీ స్మార్ట్గా ఎలా చదవాలి, టైం తక్కువలో ఎలా చేసుకోవాలి. సో ఇట్లాగా. అండ్ నెక్స్ట్ చాప్టర్ 4 నైపుణ్య జ్ఞాపక శక్తి, ద మెమొరీ పవర్ స్కిల్ అంటే మెమొరీని ఎలా పెంచుకోవాలి. సో ఇట్లాగా 18 ఫార్ములాస్తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెంటల్ బ్యాలెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి. సో ఎగ్జామ్లో స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేయాలి,
స్ట్రెస్తో స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత ఏం తినాలి ఏం తినకూడదు. సో మొత్తం ఇట్లాగా జ్ఞాపక శక్తి పెంపు ప్లస్ ఇంకొకటి దీర్ఘకాల లైఫ్ లాంగ్, ఇప్పుడు చదివింది ఈ రోజు కోసం కాదు ఇప్పుడు రాసేది. సో లైఫ్ లాంగ్ ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే టైం అంటే ఎలా చదవాలి, చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి. సో ఇది ఇవాళ చదివి రేపు మర్చిపోవడానికి కాదు. సో ఈ టైం టేబుల్ అనేది లైఫ్ లాంగ్ కూడా గుర్తుండే విధంగా 18 ఫార్ములాస్తో ఈ బుక్ని అయితే రెడీ చేశారు ఫర్ స్టూడెంట్స్. సో 18 సూత్రాలు అన్నారు కదా మీరు అన్నట్టు, టైం టేబుల్, టైం స్మార్ట్ లెర్నింగ్, ఇట్లా టైం సేవింగ్, ప్రాక్టీసింగ్, గోలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క టాపిక్ కూడా. దీంట్లో ప్రత్యేకంగా అంటే ఏం చెప్తారు, డిఫరెన్స్ ఏంటిది? యా, ఇప్పుడు బయట ఎలా అంటే లక్ష్యం గురించి ఒకటి ఉంటుంది, బట్ కానీ ఇక్కడ అన్ని 18 ఫార్ములాస్ ఒకే బుక్లో ఉంటాయి. అంటే మనం మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు 6కి లెగిస్తే 6 to 7 ఏం చేయాలి, 7 to 8 ఏం చదవాలి, తర్వాత 8 to 9 బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి, ఏం తినాలి, తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చాక ఎలా చదవాలి, బ్రేక్ టైంలో ఏం చేయాలి, సో నడవాలా లేకపోతే స్లీప్ చేయాలా, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒక స్టూడెంట్కి ఇంతకన్నా బెస్ట్ బుక్ మ్యాథ్స్ ఉండొచ్చు, బట్ ఇదైతే చాలా బెస్ట్ బుక్ అనే నేను చెప్తాను. అంటే పర్టికులర్గా ఆ పాయింట్ తీసుకొచ్చి దీనిలో యాడ్ చేశారంటారు మీరు? అన్ని రకాలు అంటే ఇప్పుడు మీరు లక్ష్యం చూడండి, ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇక్కడే ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు చాలామంది కొంతమంది డాక్టర్ అవ్వాలి అనుకుంటారు, మన వల్ల కాలేదులే అని ఎక్కడో దిగులు పడదు, లేకపోతే చదవలేమో అని ఒక నిరుత్సాహంతో ఆగిపోతారు. బట్ మీ లక్ష్యాలను మీ సామర్థ్యాలకు స్థాయికి తగ్గించుకోకండి, మీ సామర్థ్యాలను మీ లక్ష్యాల స్థాయికి పెంచుకోండి. సో ఇక్కడే ఏమర్థమవుతుంది మనకి, ఇక్కడే మనకు ఒక రకమైన ధైర్యం వస్తుంది. సో దీనిలో కొన్ని మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్, భగవద్గీత స్ఫూర్తి, ప్రతి చాప్టర్లో ఒక స్ఫూర్తి కథ ఉంటుంది, లక్ష్యం ఎందుకు అవసరం, అలాగే ఒక స్ఫూర్తి కథ ఉంటుంది, దానికి సంబంధించిన భగవద్గీత స్ఫూర్తి, స్వామి వివేకానంద స్ఫూర్తి. ఇది చదివాక మనమే ఒక చిన్న ప్రతిజ్ఞ, ఇప్పుడు మనం ఏమనుకోవాలి ఈ చాప్టర్ చదివాక. సో ఇట్లాగా సో టైం టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు చదివాం మనం అనుకుంటాం ఈ చదివేసామని, రివిజన్ చేయడం మర్చిపోతాం. సో రివిజన్ ఎప్పుడు చేయాలి, తోటే మళ్ళీ దాన్ని ఎప్పుడు రివిజన్ చేయాలి, మనమే మాక్ టెస్ట్. అంటే చాలామంది పూర్ అంటే చదువులో కొంచెం తగ్గి ఉంటారు, ఫెయిల్ అయిన వెంటనే నిరుత్సాహపడతారు. సో వాళ్ళకి వాళ్ళే ఈ బుక్ చదివితే ఇంకెవరి సాయం లేకుండా వాళ్ళే మేము చదవగలం, మేము ఇట్లా ముందుకెళ్ళగలం అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. ఈ బుక్ని ఎప్పుడు రాశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు? ఇది స్టిల్ రీసెంట్గానే వచ్చిందండి, ఫస్ట్ టైం ఇక్కడే లాంచ్ చేసాం మేము. సో రాసిన దగ్గర నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాండ్ అయితే ఉండింది. సో మేము అందరి దగ్గర వాళ్ళ ఫొటోస్ తీసుకుంటున్నాము, వాళ్ళ నెంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము, మాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం. ఇప్పుడు డిస్కౌంట్ కూడా రన్ అవుతుంది. యాక్చువల్లీ మేము ఇది 250కి అమ్మాం ఫస్ట్ డే, బట్ ఇప్పుడు 200కి దీన్ని సేల్కి పెట్టాము. 250కి అమ్మాము. ఇప్పుడు ప్రెసెంట్ కాపీ రేట్ దీని కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఎన్ని? మేము ఆల్రెడీ ఇక్కడ 500 తెచ్చాం సార్. ఆల్రెడీ నిన్న ఈ రోజుతో ఒక 50 అయితే అయినాయి. నార్మల్గా ఈ బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత కూడా లభిస్తుందా? ఎస్ సార్, ఇది మేము యాక్చువల్లీ ఆన్లైన్లో పెడతాము, యాడ్ రన్ చేస్తాము. మీరు చెప్పండి, మీ పుస్తకము, మీకు ఇష్టమైన పుస్తకం ఏంటిది, మీరు ఇన్స్పిరేషన్ పుస్తకం గురించి చెప్పండి. నాకు ఇష్టమైన బుక్స్ అయితే అంతకుముందు చిన్నప్పుడేమో స్వాతి అయి చదివేదాన్ని. ఈ రీసెంట్గా అయితే ఇది రాశాక ఈ బుక్ నేను మా బాబుకి ఇచ్చాను. మా బాబు ఫస్ట్ ఇంటర్, సో వాడు రివిజన్ చేయడం అనమాట, చదువుతాడు రివిజన్ చేయడు. ఎక్కడ వాడు మిస్టేక్ చేస్తున్నాడో నాకు అర్థం కాల. సో ఇది నేను మా సార్దే ఈ బుక్, నాకు చాలా యూజ్ అయింది. నేను మా బాబుకి ఇచ్చినప్పుడు వాడు ఒక టైం టేబుల్ రెడీ చేసుకుని ఒక గోడ మీద స్టిక్ చేసుకున్నాడు. సో రివిజన్ ఎప్పుడు చేయాలి అని నన్ను అడుగుతాడు, ఇవన్నీ చదివావు కదా రివిజన్ చేసుకుంటున్నాము. సో ఇది చాలా యూజ్ అవుతుంది. సో నార్మల్గా అంటే ఈ పుస్తకము తను రాసింది అంటే మీరు తీసుకొని ఇక్కడ సేల్ కోసం పెట్టారా పర్టికులర్గా? ఏంటి సార్ ఎప్పుడైతే రాశారో ఇది సార్దే సార్. సార్ పట్లే ఇది సేల్ అవుతుంది, నేను కాదు.
మీరు తీసుకున్నారేమో అని అడుగుతున్నాను. నో సార్, నో నో, సార్ దగ్గర అన్న అవుతుంది. సార్ దగ్గర అయితే. ఆయనే సార్. సో ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు పుస్తకం యాక్చువల్గా పిల్లలు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యేది ఎగ్జామ్స్లోనే. ఎగ్జామ్స్ ఇప్పుడు పిల్లల గురించి ఎవరికి తెలుస్తుంది? పిల్లల్ని పూర్తిగా స్టడీ చేసిన ఒక పిల్లల్ని మానసికంగా చూసే ఒక డాక్టర్కే తెలుస్తుంది. సార్ ఎండి పీడియాక్స్ రోజుకి ఒక 150 మంది 200 మంది పిల్లల్ని చూస్తుంటారు. వాళ్ళ మానసిక పరిస్థితిని ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ప్రతి పాయింట్ పిల్లలకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ గోల్ సెట్ చేసుకోవచ్చు. అంటే సార్ లైఫ్లో జరిగిన అనుభవాలని అన్నింటినీ కలిపి ఈ బుక్ రాశాడు. సార్ ఏమి ఊరికే రాలేదు. సారు రోజుకి ఒక 200 మంది 250 మంది పిల్లల్ని చూస్తాడు. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుందంటే రోజు పిల్లల్ని చూసి వాళ్ళ మానసిక స్థితి అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. సో సారు పూర్తిగా వాళ్ళని స్టడీ చేసి వాళ్ళకి ఏం అవసరం అవుతాయి, ఏం పాయింట్స్ అవసరం అవుతాయి, అలాంటి వాటిని కాన్సన్ట్రేషన్ చేసి దీంట్లో ఒక 18 టాపిక్స్ని కవర్ చేస్తూ రాశారు. కాబట్టి ఇది ఎగ్జామ్స్ రాసే పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వచ్చి తీసుకుంటే మంచిది. యాక్చువల్గా 250కి అమ్ముతున్నాం, కానీ ఇప్పుడు ఇనాగ్రేషన్ ఇది ఉంది కాబట్టి 200కి అమ్ముతున్నాం. ఫైనల్ అడ్రస్ ఎక్కడ లభిస్తుంది వాళ్ళు కావాలంటే? యాక్చువల్గా ఇది మేము సిరిసిల్లగా ఇప్పుడు మేము ఇస్తాం, అడ్రస్ ఇస్తాం, విజిటింగ్ కార్డు కూడా ఇస్తాం, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఆర్డర్ కూడా కావాలంటే మీకు ఒక 1 వీక్లో ఆర్డర్ డెలివరీ చేస్తాం. ఇంగ్లీష్ బుక్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక 10 days పడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొంతమంది విజిటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే. సో ఎవ్రీ ఇయర్ వస్తారా? మీకు ఎట్లా తెలుసు? ఐ హ్యావ్ బీన్ కమింగ్. నేను 30 ఏళ్ళ నుంచి వస్తున్నా, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి వస్తున్నా. అందరూ అంటే చాలా చేంజెస్ వచ్చాయి, కానీ గుడ్ థింగ్ ఏంటంటే అప్గ్రేడ్ అయింది. బుక్ ఫేర్ అనేది అప్గ్రేడ్ అయింది. ఇదివరకు కొత్త పుస్తకాలు ఉండేవి, ఇప్పుడు చాలా విషయాల గురించి మీకు ఇప్పుడు టీషర్ట్స్ కొన్న బుక్ ఫేర్కి వచ్చి నేను. ఎందుకంటే ఇట్స్ ఏ స్టార్టప్ వాళ్ళు పెట్టింది. ఏది ఒక కొత్త కాన్సెప్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏది అసమర్థుడి జీవిత యాత్ర అని పెట్టాడు. అంటే ఇవి ఇప్పుడు ఆ పుస్తకం ఉంది, పుస్తకాలని వాళ్ళు ఇలా ప్రమోట్ చేస్తున్నారు. నేను అందుకనే ఐ ఎంకరేజ్ యూ అని చెప్పి కొన్నాను. అండ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. గవర్నమెంట్ ఈస్ కంటిన్యూయింగ్ దిస్ ఎవ్రీ ఇయర్. బుక్ ఫేర్ అనేది కంటిన్యూ చేయాలి. ఇవాళ పిల్లలు ఏం పుస్తకాలు చదవట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, అన్నీ అవుతున్నాయి. దట్ షుడ్ బి స్లోలీ రెడ్యూస్డ్, ఈజ్ ఇట్ నాట్? సో అంటే ఈ దాదాపు ఈ 5 yearsలో చూసుకుంటే విపరీతమైన సెల్ ఆపరేటింగ్ పెరిగిపోయింది పిల్లల్లో ముఖ్యంగా. అంతకుముందు జస్ట్ లైబ్రరీలో వెళ్ళి కూర్చునేది చాలామంది. ఓన్లీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళే కనిపిస్తున్నారు తప్పించి నార్మల్గా ఎవరైతే కనిపిస్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నాను మీతో ధైర్యంగా అంటే నేను సిటీ సెంట్రల్ లైబ్రరీ కానీ అఫ్జల్గంజ్లో ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కానీ స్పెండ్ చేసాం టైమ్. నవేడేస్ పిల్లలకి అదే ఐ వాజ్ షేరింగ్ విత్ హిమ్, ఇందాకే షేర్ చేస్తున్నాను నేను మా ఫ్రెండ్ తోటి. పిల్లలకి ఎక్స్పోజర్ అనేది రియల్ ఎక్స్పోజర్ రావట్లే, బుక్స్ తోటే వస్తుంది అది ఎక్స్పోజర్. బుక్స్ చదివితేనే వస్తుంది. సెల్లో ఒకసారి చూస్తే ఇట్ ఈస్ నాట్ లైక్ టెంపరీ, ఈజ్ ఇట్ నాట్? ఇట్ షుడ్ నాట్ బి టెంపరీ. ఎనీథింగ్ ఇప్పుడు ఏమైంది, షార్ట్ కట్స్కి అలవాటు అయిపోతున్నారు పిల్లలు. ఇదంతా మన వ్యవస్థ తప్ప. ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, అదొక తలకాయ నొప్పి. చాట్ జీపీటీ వచ్చింది, వాడు ఏ ప్రాబ్లం అన్నా చాట్ జీపీటీలో చేసేస్తున్నారు. హ్యూమన్ బ్రెయిన్ మంద్యం అయిపోతుంది, స్లో అయిపోతుంది. ఆల్ దిస్ విల్ బి అరెస్టెడ్ ఓన్లీ బై బుక్. పుస్తకము సరస్వతీదేవి. అంతే. క్రియేటివిటీ మొత్తం తగ్గిపోయింది అసలు. పిల్లలకి ఏది అడిగినా కూడా గూగుల్ ఉంది కదా, అది ఉంది కదా, చాట్ జీపీటీ చెప్తుంది కదా అనే ఆలోచనలు ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఇది మనం చదువుకుందాము, దీనివల్ల మనకు క్రియేటివిటీ వస్తుంది, దీనివల్ల మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది అనే అవగాహన వాళ్ళకి తగ్గిపోతూ ఉంది. అది మీరు సార్ మీరు ఎప్పుడు ఫస్ట్ పుస్తకం చదివారు? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ పుస్తకం ఏంది అంటే చెప్తారు? నేను ఇందాకే మా వాళ్ళకి కొనిచ్చా ఓ బుక్ దిగారు. ఏ డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ అనే బుక్ కొనిచ్చాను. నా 18వ ఏట ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బుక్ కొన్నాను నేను, జిడ్డు కృష్ణమూర్తి గారి థియోసాఫికల్ సొసైటీ స్టాల్లో. అది కొని నేను చదివి తర్వాత మళ్ళీ బుక్ ఎగ్జిబిషన్ వస్తే ఒక 20-30 కొని ఫ్రెండ్స్ అందరికీ పంచాను. ఇవాళ ఆడియన్స్ వస్తే ఒక పిల్లాడికి నేను ఎంకరేజ్ చేశాను, యూ రీడ్ దిస్ బుక్. ఇందాక చెప్పా కదా పిల్లాడికి, రీడ్ దిస్ బుక్, ఏ డైలాగ్ విత్ వన్ సెల్ఫ్ అని. సో దట్స్ ద ఫస్ట్ బుక్ ఐ బాట్. నాకు గుర్తు ఆ బుక్ నాకు అంటే పర్సనల్గా ఇట్ చేంజ్ మై అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్, జిడ్డు కృష్ణమూర్తి గారి అవుట్లుక్. సో దిస్ ఈస్ హౌ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎన్ని అయితే అన్ని బుక్ ఎగ్జిబిషన్స్కి వద్దాము అని. నేనే అడదాం అనుకున్నాను, మామూలుగా మొక్కలు గిఫ్ట్గా ఇస్తారు, ఏదైనా బొకే ఇచ్చినా కూడా మనం పుస్తకాలు ఇస్తే కూడా బాగుంటుంది. దాని పుస్తకాలు ఇవ్వాలి గురు, పుస్తకాలు ఇవ్వాలి. నేను యాక్చువల్లీ చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు బుక్స్ ఇస్తారు. పెళ్ళిళ్ళకి ఇవ్వాలి బుక్స్, ప్రతి ఫంక్షన్కి ఇవ్వాలి, బర్త్డేస్కి ఇవ్వాలి బుక్స్. సో వీ షుడ్ బి యాక్చువల్లీ ఎంకరేజింగ్ దిస్ బుక్ గివింగ్ యాజ్ అ గిఫ్ట్ టు పీపుల్. అండ్ దెర్ ఆర్ 2 types ఆఫ్ టీచర్స్ అని చెప్తారు. ఐఎమ్ ఏ టీచర్. సో ఒక టీచర్ ఏం చేస్తారు, ఇస్తారు, వదిలేస్తారు. నేను చదివే వరకు వదలను, చదివి అర్థం చేసుకునే వరకు వదలను. ఐ టుక్ హిస్ నెంబర్ ఆల్సో, దట్ బాయ్స్ నెంబర్. నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. 9 pages బుకే అది.
కానీ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ యూ షుడ్ ప్రాపగేట్ ఇట్. ప్రాపగేషన్ హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమ్ నవ్ డేస్. అందరికీ బద్ధకము, షార్ట్ కట్స్ అలవాటు అయిపోయాయి కదా నాయన, అది ప్రాబ్లం. మీరు తిరుగుతూ ఉంటారు కదా సార్ కొన్ని ఏరియాలో, మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు, అప్పుడక్కడ లైబ్రరీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇంకా ఎంతవరకు దీన్ని ప్రభుత్వం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది లైబ్రరీస్? చాలా లైబ్రరీని ముందర తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. లైబ్రరీని ప్రమోట్ చేయాలి గవర్నమెంట్స్. దే షుడ్ గివ్ లాట్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ టెల్ పీపుల్ వై రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను మీకు ఒకటి చెప్తా చూడండి. క్యాల్కులేటర్స్ వచ్చినప్పుడు, క్యాల్కులేటర్స్ రానంత మటుకు లేవు. డెవలప్డ్ కంట్రీస్ క్యాల్కులేటర్స్ మన మీద డంప్ చేసేసాయి. డంప్ చేసిన తర్వాత అడ్వాంటేజా డిసడ్వాంటేజా మీరు చెప్పండి. 2x2 మర్చిపోయాడు నా స్టూడెంట్. 2x2కి వాళ్ళు క్యాల్కులేటర్ మీద కొట్టడం మొదలెట్టారు. సో తర్వాత అది రియలైజ్ అయ్యి క్యాల్కులేటర్ మెల్లిగా ఆపేసాం మనం, అవునా కదా? ఇప్పుడు అలానే బుక్స్ని మీరు ఇగ్నోర్ చేస్తే చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాము. హౌ మెనీ వీళ్ళు ఒక గుడ్ థింగ్ చేశారు. ఐ అబ్జర్వ్ దట్ టుడే. లాస్ట్ ఇయర్ నేను ఒక 20 మంది స్టూడెంట్స్ తీసుకొస్తే టికెట్లు కొన్న లైన్లో నుంచుంటే వెళ్ళిపోండి సార్ అన్నాడు ఆయన. ఈ ఇయర్ వాళ్ళు ఏం చేశారు, ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినట్టున్నారు ఆల్ స్టూడెంట్స్కి ఫ్రీ. పాపం దే ఆర్ డూయింగ్. పేరెంట్స్ కూడా చేయాలి, టీచర్స్ చేయాలి. టీచర్స్ రోల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు కదా, వీళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే వీళ్ళందరూ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనే బాగుంటుంది. సో బుక్ ఫేర్ మామూలుగా మనం బుక్స్ బయట కొనుక్కుంటాం కదా సార్ బుక్ స్టాల్స్లో. ఇప్పుడు బుక్ ఫేర్లో వచ్చేసరికి మీరు అడుగుతారు కదా నార్మల్గా రేటు, ఎట్లా ఉన్నాయి రేట్స్ మీకు రీజనబుల్? రేట్స్ టిపికల్లీ ఎవ్రీ ఇయర్ బుక్ ఫేర్లో 10% డిస్కౌంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. 10% డిస్కౌంట్ ఇచ్చేస్తారు. నేను ఇందాక అదే అన్నాను, ఇఫ్ యూ రియలీ లైక్ ఏ బుక్ ఇట్ ఈస్ ప్రైజ్లెస్. ఇట్ ఈస్ ప్రైజ్లెస్. ఇఫ్ యూ రియలీ లైక్ ఏ బుక్ ఇట్ ఈస్ ప్రైజ్లెస్. దాని వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? మనం ఇచ్చిన డబ్బులతోటి కాదు. దాని క్రక్స్ తీసుకొని, దాన్ని ఇంబైబ్ చేసుకొని, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పెరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ డబుల్ ఎర్నింగ్ మనకే వస్తుంది. వాల్యూ ఇస్ డిఫరెంట్, కాస్ట్ ఈస్ డిఫరెంట్, అవునా కదా? వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? ఇప్పుడు నేను ఇందాక షేర్ చేస్తున్నాను, నేను ఇంత మాట్లాడగలుగుతున్నానంటే వాట్ ఆల్ ఐ హ్యావ్ రెడ్ వెన్ ఐ వాస్ 26 years old. అప్పుడు ఇంత గ్యాడ్జెట్స్ ఉండేవి కాదు. సో గ్యాడ్జెట్స్ని జాగ్రత్తగా వాడటం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మొదటి నుంచి చెప్పాలి. అంటే వన్ గుడ్ థింగ్ పాజిటివ్గా మాట్లాడాలంటే ఏఐ ఒక సబ్జెక్ట్గా తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏఐ అంటే భయపడాలి యాక్చువల్లీ, కానీ ఏఐని ఒక సబ్జెక్ట్గా తీసుకొచ్చి అవగాహన తీసుకొస్తుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో ట్రయింగ్ టు డూ. ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పర్సన్ బిహైండ్ ద గన్. వాడు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అదే చెప్తున్నా మా స్టూడెంట్, మీరు మారాలి. మీ మస్తిష్కంలో చేంజ్ వస్తేనే యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్, యూ విల్ బీ ఏబుల్ టు సీ వాల్యూ ఇన్ సంథింగ్. అదర్వైజ్ నీకు ఎన్ని పుస్తకాలు ఇచ్చినా నో ఇది. సో మీరు ఈ ఇంత పెద్ద బుక్ ఫేర్ కాబట్టి దాదాపు 10 లక్షల మంది విజిట్ చేస్తూ ఉంటారు దాదాపు. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ గురించి ఏం చెప్తారు మీరు? फैसिलिटीज़ आर एक्सेलेंटली गुड. चाय का एक बॉक्स भी रखे, फर्स्ट टाइम పెట్టారు చాయ్. దట్ ఈస్ గుడ్. చైర్స్ ఎక్కడంటే అక్కడ వేశారు. వాటర్ ఫెసిలిటీ పెట్టారు. అండ్ టాయిలెట్స్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ వెరీ నీట్. ఐ షుడ్ అప్రిషియేట్ గవర్నమెంట్ హియర్. అండ్ ఇన్సిడెంటల్లీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ వెన్ ఐ కేమ్ అందశ్రీ సార్ని కలిసాను నేను ఇక్కడ. కలిసాను సార్, కలిసి ఒక ఫోటో తీసుకున్నారు. ఇయర్ లేరు సార్. సో ఆ స్టాల్ తాంగనంకి ఆయన పేరే పెట్టారు. ప్రజాకవి అందశ్రీ పేరే పెట్టారు. ఐ వాజ్ రికలెక్టింగ్ లాస్ట్ ఇయర్ దైవజ్ఞ శర్మ గారిని కలిసి ఐ వాజ్ రికలెక్టింగ్ లాస్ట్ ఇయర్ అన్నా అనగానే ఒక ఫోటో ఇచ్చారు నాకు. సో గుడ్. ఎనీథింగ్ రైట్ సార్. మీ పేరు? రాజు గారు. చాలా థ్యాంక్ యూ. సో మనతో పాటు కూడా ఇక్కడ చాలామంది విజిటర్స్ కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అండి. ఆదప్ టీవీకి ముందు అభినందనలు. మా ప్రేక్షకుల యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా హైదరాబాద్ బుక్ ఫేర్ చాలా అద్భుతంగా రన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. అది నిజంగా నేను పుస్తకాలకి పని అయిపోయిందని చాలామంది ఉన్నారు. అంటే పుస్తకంతో పని ఏముంది, అంత ఇంటర్నెట్స్ వచ్చాయి, అన్నీ యూట్యూబ్లో దొరుకుతున్నాయి కాబట్టి అనుకున్నారు, పీడిఎఫ్లలో. కానీ నిజంగా పుస్తకాల అవసరం చాలా ఉంది. పుస్తకం చదివిన యొక్క విలువ వేరుంటుంది. నువ్వు టీవీలలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ లేకపోతే పీడిఎఫ్లో చదువుకున్నది వేరుంటుంది. అంటే మన కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం ఒకవేళ పీడిఎఫ్ ఓపెన్ చేసేసి పత్రికని కానీ బ్రెయిన్ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి పుస్తకం చదవడం వల్ల జ్ఞానం వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఒక ఆనందం అనేది వెలువరుస్తుంది. మీరేం చేస్తుంటారు సార్? నేను కవి, రచయిత అండ్ బేసికల్లీ కన్స్ట్రక్షన్ ఇంజనీర్. బుక్స్ ఏమైనా రాశారా?
పుస్తకాలు రాసాను కానీ ఇంకా ప్రింట్ చేయాలి చేయాలి ఇప్పుడు భవిష్యత్తులో. అలాంటి అట్లా ఏమన్నా? నవలలు రాసి పెట్టాం కానీ అది కూడా ఇంకా ప్రింట్. కథలు మొన్న ఒక 2 కథలు వచ్చాయి, నవ తెలంగాణ ఒకటి, మన వార్తలు కూడా కథ వచ్చింది. మీకు ఎట్లాంటి బుక్స్ ఇష్టము? అంటే ఫిక్షనా, నాన్ ఫిక్షనా, ఏంటి ఇన్స్పైరింగా, మోటివేషనలా? దాదాపుగా అన్ని ఇంట్రెస్ట్ ఏమో. అంటే మామూలుగా ఈనాటి యువతరానికి వాళ్ళ జీవితాన్ని మార్చడానికి కావాల్సిన పుస్తకాలు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వివేకానందుడు కానీ, తర్వాత మన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు రాసినటువంటి యొక్క పుస్తకాలు, నేరుగా రాసినటువంటి గ్లింప్స్ ఆఫ్ ద ఇండియా, అటువంటి పుస్తకాలు చాలా అవసరం బేసికల్లీ హిస్టరీ. సో మనం ఏంటంటే ఈనాటి తరానికి అప్పటి కథలు కానీ అప్పటి చరిత్ర తెలియకుండా పోతుంది. ఏదైతే మీడియాలో వస్తుందో దాన్నే నిజం అనుకుంటున్నారు, అబద్ధాన్ని నిజం చేసేస్తే అలుగుతున్నారు. సో అది చాలా దురదృష్టకరం. నిజం తెలుసుకోవాలి, చరిత్ర ఏంటిది, మనము మనకన్నా ముందున్నట్టు మన తాత ముత్తాతలు కూడా చరిత్ర తెలుసుకోవాలి. ఆ చరిత్ర మర్చిపోతే మనం ఏంటో మనకు తెలియదు, అవునే కదా? ఎక్కడనో తెలియదు అది. సో మన గురించి మనం తెలుసుకోవాలంటే మన చరిత్రలో లోపలికి పోవాలి. అది 1000 ఏళ్ళు కావచ్చు, 2000 కావచ్చు. ఇప్పటికీ మనము వేదాలు పురాణాలు చదువుతున్నామంటే అది 4 దాడుతూ ఉంది. కొన్ని అన్నమయ్య లాంటి కీర్తనలు ఆయన ఎక్కడో రాసి తెలియదు, ఆ పదాలు నోట్లో నానుతూ ఉన్నాయి. రామదాస్ పాటలు కానీ, చాలా కథలు కానీ, ఇప్పుడు కాళిదాసు లాంటి కథలు కానీ. అంటే మనకి ఏంటంటే ఈనాటి తరాన్ని అవేర్నెస్ చేయడానికి ఈ పుస్తక ప్రదర్శన చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు పుస్తకాలు కొనండి, ఆనందించండి, చదవండి, నలుగురికి తెలియజేయండి, ఇంకో తరానికి కూడా ఈ పుస్తకాలను అందించండి. అంతే తప్ప టీవీల ద్వారానో తర్వాత మన ఇంటర్నెట్ ద్వారానో అది ఇబ్బంది అవుతుంది. పొద్దున్న ఇంటర్నెట్లో ఏదైనా వచ్చిందనుకోండి మొత్తం పుస్తకాలన్నీ క్లాష్ అవుతాయి. కాబట్టి పుస్తకం ఎప్పటికీ శాశ్వతం. మీరు ముఖ్యంగా ఫస్ట్ పుస్తకం ఏం చదివారు? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ పుస్తకం ఏంది? యూత్కు ఒక పుస్తకం చదవాలంటే మీరేం చెప్తారు? నేను ఫస్ట్ చదివింది మహాత్మా గాంధీ పుస్తకం అండి. మహాత్మా గాంధీ బయోగ్రఫీ చదివాను, ఆ తర్వాత ఇందిరాగాంధీ గురించి చదివాను. చరిత్ర బాగా ఇష్టం నాకు, అప్పటి నాయకుల గురించి. తర్వాత శ్రీశ్రీ గురించి బాగా చదువుకున్నాను, అలా బాలగంగాధర్ తిలక్. సో ఈరోజు నాకు బాగా ఇష్టమైన కాబట్టి మన ప్రెజెంట్లో డాక్టర్ సీనారెడ్డి గారు, దాశరథి గారు, ఇప్పుడున్న కవులలో మన నంది సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు చాలా ఇష్టం. సో నేను ఇంకోటి ఏంటంటే విజ్ఞానం అంటే నేను ఫిజిక్స్గా నేను ఒక టీచర్గా పనిచేశాను కొద్ది రోజులు, అప్పట్లో ఒక 30 ఏళ్ళ కిందట. సో ఫిజిక్స్ కూడా చదువుతుంటాను, ఆ బుక్స్ వాటికి చాలా బాగుంటాయి. సో కాబట్టి పిల్లలు ఫ్యాక్షన్ నాన్ ఫ్యాక్షన్ కాదు, అన్నీ చదవడానికి ప్రయత్నం చేయాలి. సరదా పుస్తకాలైనా దాంట్లో ఏమున్నా కానీ చదవడం వల్ల ఏం తెలుస్తుందంటే దేంట్లో ఏముంది, చరిత్ర చదవాలి, తర్వాత అద్భుత కల్పన చదవాలి, ఫ్రాక్షన్ చదవాలి, ఫ్రిక్షన్ చదవాలి, అన్నీ చదువుకుంటూ పోతే అసలు మనం ఏం చదవగలరో తెలిసిపోతాం. ఏం చదవకుండా ఏం తెలుస్తుంది? మనిషి సపోజు ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, ఆ స్వీట్ గురించి చెప్పగలుగుతాం. 4 రకాలు తింటే 4 రకాల స్వీట్ గురించి చెప్తాం. పుస్తకాలు కూడా అలాంటివే, అన్ని రకాల రుచులు చూసినట్టే పుస్తకాల రుచులు కూడా వివిధ రచయితలు రాసిన వాటి, కవులు రాసినటువంటి చదవాలి, అది నలుగురికి పంచుకోవాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఆదాబ్కి కృతజ్ఞతలు.